Accept the pain. Smile at the pain. Embrace the pain. స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? ఫ్యూచర్స్ అంటే ఏమిటి? ఆప్షన్స్ అంటే ఏమిటి? ఈ మార్కెట్లో నిజంగా డబ్బులు సంపాదించగలమా, లేక చాలామంది చెప్పినట్టే కేవలం నష్టాలే వస్తాయా? ఈరోజు ఉన్న ప్రతి సందేహానికి క్లియర్గా సమాధానం చెప్పబోతున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత స్టాక్ మార్కెట్లో మీ మొదటి అడుగు ఎలా వేయాలో, ఏ తప్పులు చేయకూడదో, విజయానికి ఏ దారి ఎంచుకోవాలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి? నిజంగా డబ్బులు సంపాదించవచ్చా? నమస్కారం అందరికీ. స్టాక్ మార్కెట్ గురించి చాలామంది వింటారు, కానీ చాలామందికి ఒకే సందేహం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో నిజంగా డబ్బు సంపాదించవచ్చా, లేక నష్టాలే వస్తాయా? ఇంకొంతమందికి అడుగుతారు, ఫ్యూచర్స్ అంటే ఏమిటి? ఆప్షన్స్ అంటే ఏమిటి? వీటిలో ట్రేడింగ్ చేయడం సేఫేనా అని. ఈరోజు వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ సింపుల్గా సమాధానం చెప్తాను. మీరు బిగినర్ అయినా, ఇప్పటికే ట్రేడింగ్ చేస్తున్న ఈ వీడియో చివరి వరకు చూడండి. స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? కంపెనీల షేర్లు కొనడం మరియు అమ్మడం జరిగే ఒక ప్రదేశం. ఉదాహరణకు, ఒక కంపెనీ ఎదుగుతోంది అంటే ఆ కంపెనీలో చిన్న భాగాన్ని మీరు కొనుగోలు చేస్తే మీరు ఆ కంపెనీలో ఒక భాగస్వామిగా అవుతారు. కంపెనీ బాగా పెరిగితే మీ పెట్టుబడి విలువ కూడా పెరుగుతుంది. ఇది ఇన్వెస్టింగ్. ఫ్యూచర్స్ అనేది ఒక కాంట్రాక్ట్. ఇందులో మీరు షేర్లు లేదా ఇండెక్స్ మొత్తాన్ని కొనాల్సిన అవసరం లేదు. కేవలం ధర పెరుగుతుందా తగ్గుతుందా అనే దానిపై ట్రేడ్ చేస్తారు. ఇక్కడ లాభాలు త్వరగా రావచ్చు, కానీ అదే సమయంలో నష్టాలు కూడా చాలా వేగంగా రావచ్చు. అందుకే ఫ్యూచర్స్ ట్రేడింగ్కు చాలా మంచి నాలెడ్జ్ అవసరం. ఆప్షన్స్ అనేది హక్కు మాత్రమే. మీరు సెల్ ఆప్షన్ కొనుగోలు చేస్తే మార్కెట్ పెరుగుతుందని అర్థం. పుట్ ఆప్షన్ కొనుగోలు చేస్తే మార్కెట్ పడిపోతుందని అర్థం. చాలామంది ఆప్షన్స్లో త్వరగా డబ్బు సంపాదించవచ్చు అని అనుకుంటారు, కానీ నిజం ఏమిటంటే సరైన నాలెడ్జ్ లేకుండా ట్రేడింగ్ చేస్తే ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోతుంది. స్టాక్ మార్కెట్ ఎవరికి డబ్బు ఇవ్వదు, అలానే ఎవరి దగ్గర నుంచి డబ్బు తీసుకోదు. మీ నిర్ణయాలు మీ లాభాన్ని లేదా నష్టాన్ని నిర్ణయిస్తాయి. మీకు నాలెడ్జ్ ఉంటే, రిస్క్ మేనేజ్మెంట్ తెలిస్తే, డిసిప్లిన్ ఉంటే లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. లేకపోతే నష్టాలే తప్పవు. స్టాక్ మార్కెట్ను ఒక నైపుణ్యంగా నేర్చుకోండి. ఒక రోజులో కోటీశ్వరుడు అవ్వాలనే ఆలోచనతో రావద్దు. ఒక డాక్టర్ కావడానికి లేదా ఒక ఇంజనీర్ కావడానికి చాలా సంవత్సరాలు పడతాయి. అలాగే ఒక మంచి ట్రేడర్ కావడానికి కూడా చాలా సమయం పడుతుంది. దాంతోపాటు ప్రాక్టీస్ మరియు చాలా ఓపిక అవసరం. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి అనేది కొంచెంగా అర్థమయ్యి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో ద్వారా స్టాక్ మార్కెట్ మొత్తం గురించి నేను చెప్పలేకపోయినా సరే, నెక్స్ట్ వీడియోలో మీకు మంచి నాలెడ్జ్ని